నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. ఇప్పుడు కేటీఆర్ గారు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయన ఈ కార్ రేస్ కేసులో అంటే ఆ కేసుకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా చేస్తున్నారు అని అంటున్నారు. సో ఈ విషయాల్ని మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఇప్పుడు మన కేటీఆర్ గారి ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. ఆయన ఈ కార్ రేస్లో ఆయన కేసుకు సంబంధించి అంటే విచారణ జరుగుతోంది. సో ఈ కాంగ్రెస్ పార్టీ కుట్ర అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఒక మాట అమ్మా, కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు వితౌట్ అప్రూవల్ నీ 54 కోట్లు ఇవ్వమని. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మీకు టోటల్గా ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ తీసుకోవద్దని, క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవద్దని, లేకపోతే మీ బిజినెస్ రూల్స్ అప్రూవల్ తీసుకోవద్దని, ఆర్బీఐ రూల్స్ అప్రూవల్ తీసుకోవద్దని, ఈ 54 కోట్లు మీ ఇష్టం వచ్చిన ట్రాన్స్ఫర్ చేయమని, మీ ఇంట్లో సొమ్ము కాదు, ఇది ఈజ్ అ పబ్లిక్ మనీ. పబ్లిక్ మనీకి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయమని మీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా చెప్పిందా? చెప్పలేదు కదా. ఎలా కాంగ్రెస్ కుట్ర అవుతుంది? మీరు చేసిన తప్పు, మీరు చేసిన పాపం ఈరోజు ఈడీ రూపంలో, ఏసీబీ రూపంలో మీ అహంకారం, మా నాన్న సీఎం జీవితాంతం మేమే ఉంటాం అన్న ఒక ఆలోచనతో వితౌట్ అప్రూవల్ మీరు డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం తప్ప కాదా అనేది కేటీఆర్ గారు చెప్పాలి. అంతే కదా. ఎందుకంటే మనం ఒక చెక్ ఉంటుంది, ఆ చెక్ మీద సంతకం పెట్టకుండా బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి ఈ 54 crores ఇవ్వు, నాది ఆమె నీకు తర్వాత సంతకం పెడతాను అంటే నిజంగా బ్యాంక్ మేనేజర్ ఆ డబ్బు ఇస్తే బ్యాంక్ మేనేజర్ కూడా దోషి అవుతాడు. ఎందుకంటే మీరు తర్వాత సంతకం పెట్టకపోతే ఆ తప్పు. ఇది కూడా మీకు అంతే. మిమ్మల్ని నమ్మి అప్రూవల్ చేసి నోట్ ఫైల్ చేయకుండా, అంటే నోట్ ఫైల్ చేశారో లేదో తెలియదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి మనం మాట్లాడకూడదు. నేను చెప్తున్నాను మీరు 54 కోట్లు ట్రాన్స్ఫర్ చేయండి అని పిఎల్ఎన్ రెడ్డి గారికి, హెచ్ఎండిఏ పిఎల్ఎన్ రెడ్డి గారికి చెప్తే నోట్ ఫైల్ చేసి పలానా కేటీఆర్ గారు చెప్పారు, సో ఈ సెక్షన్ ప్రకారం, ఈ రూల్ ప్రకారం ఫారినర్కి అదర్ కంట్రీకి డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి, క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి, ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ ఉండాలి, అదర్ కంట్రీకి చేస్తున్నాం కాబట్టి ఫైనాన్స్ సెక్రటరీ అప్రూవల్ ఉండాలి, ఆర్బీఐ అప్రూవల్ ఉండాలి అని నోట్ ఫైల్ చేసి, అయినా కూడా అప్రూవల్ మన మినిస్టర్ గారు ఎప్పుడైతే చెప్పారో అని కానీ చేసి ఉంటే ఆయన తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఆయన చెప్పాడని మీరు చేస్తే మీ చదివిన చదువుకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు వైలేషన్ చేస్తారు కాబట్టి మీరు ముద్దాయి అవుతారు. ఇస్ హెచ్ఎండిఏ. ఆయన సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ గారు, వాళ్ళంతా ఐఏఎస్లు. ఇప్పుడు రాజకీయ నాయకులు వచ్చి అందరూ చెప్తారు నాకు 1000 కోట్లు, నాకు 2000 కోట్లు, 3000 కోట్లు. ఆయన చీఫ్ సెక్రటరీ ఈజ్ రైట్. ఎలక్షన్ టైమ్ చీఫ్ సెక్రటరీ రైట్. ఆ రైట్ అయినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా మీరు డబ్బు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు నోట్ ఫైల్ చేశారా లేదా? అలాగే ఆ డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు బ్యాంక్ మేనేజరు మీకు 24 కోట్లు అదర్ కంట్రీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆర్బీఐ అప్రూవల్ తీసుకున్నారా లేదా? మీరు డిక్లరేషన్ తీసుకున్నారా లేదా? దేనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మీ దానికి తగ్గట్టు డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత బ్యాంక్ మేనేజర్కి ఉంది. ఆర్బీఐ రూల్స్ ఉన్నాయా లేవా? ఇవన్నీ కాంగ్రెస్ కుట్ర చేసిందా? మీరు కావాలని ఇవన్నీ చేసి మీరు ఇవన్నీ వితౌట్ ఇంటిమేషన్స్, వితౌట్ అప్రూవల్ తీసుకొని ఆ డబ్బుని అదర్ కంట్రీకి చేశారు. ఓకే, ఇక్కడ అవినీతి జరిగిందా లేదనేది ఇన్వెస్టిగేషన్లో కదా తెలియదు. మీరు తప్పు చేశారా లేదా, ఆ డబ్బుని వాళ్ళకి వెళ్ళింది అనేది వాస్తవం, అందింది అనేది వాస్తవం. ఆ డబ్బు ద్వారా మీకు ఏమైనా లాభం వచ్చిందా? ఒక పబ్లిక్ మనీ మీ అకౌంట్కి వచ్చినప్పుడు ఆ అకౌంట్కి పంపించిన వ్యక్తికి వెనక రూపంలో లాభం ఏమైనా వచ్చిందా అనేది ఏసీబీ ఇంకా ఎంక్వైరీ చేస్తుంది. అంటే అది అవినీతి నిరోధక శాఖ చట్టం ఏం చెప్తుందంటే, మీరు ఒక్కదానికి మాకు లాభం చూపించారు, ఆయన వ్యక్తిగతంగా ఆయనకి ఏమైనా ఈ 54 కోట్ల ద్వారా ఏమైనా లాభం ముట్టిందా, ఆయనకు కానీ, ఆయన చుట్టాలకు కానీ, ఆయన బంధువులకు కానీ, ఆయన దగ్గరున్న వాళ్ళకు కానీ ఏమైనా లాభం ముట్టిందా అనేది ఎంక్వైరీయే ఏసీబీ, అవినీతి నిరోధక శాఖ చట్టం. ఈడీ ఏంటంటే ఎప్పుడైతే ఈ డబ్బుని అదర్ కంట్రీకి వెళ్ళిందో, అదర్ కంట్రీకి వెళ్ళేటప్పుడు ఈ డబ్బు ఆర్బీఐ అప్రూవల్ లేదో, ఫైనాన్స్ సెక్రటరీ అప్రూవల్ లేదో, ఆ డబ్బు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి ఇది మనీ ల్యాండింగ్ కింద వస్తుంది కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. ఇది చట్టం చెప్తుంది. నాకు తెలిసిన అవగాహనతో నేను చెప్తున్నా. నేనేం లాయర్ని కాదు, నేనే టోటల్గా నేను ఎక్కువ చదువుకోలేదు. 1వ క్లాస్ చదివాను. అంటే 1వ క్లాస్ కూడా చదవలే,
జీవితాన్ని చదివా. అలాంటి వ్యక్తి నాకే కొంత తెలిసినప్పుడు మరి మీ అడ్వకేట్ గారు ఏమంటున్నారంటే మేము ఎక్కడ అవినీతి జరగలేదు అని మీరు ఎలా చెప్తారు? ఆ డబ్బుని ట్రాన్స్ఫర్ చేసింది మేమే, అందిందని ఆయన చెప్తున్నాడు, ఇచ్చానని మీరు చెప్తున్నారు. ఆ డబ్బు ద్వారా గవర్నమెంట్కి న్యాయం జరిగిందా? గవర్నమెంట్కి ఎంత లాభం వచ్చింది? లేకపోతే ఆ డబ్బు ద్వారా మీకు కానీ మీ చుట్టాలకు కానీ ఏమైనా లాభం చేకూరిందా అని ఎంక్వైరీయే ఏసీబీ చేస్తుంది. మరి దాన్ని ఆయన చెప్పట్లేదు ఎందుకు? ఏ సెక్షన్ కింద చేస్తారు అని ఎందుకు చెప్పట్లా? ఆర్బీఐ రూల్స్ వైలేషన్ చేసామని ఎందుకు చెప్పట్లా? సోమవారతి గారి దాంట్లోనే, ఆయన అడ్వకేట్ గారి దాంట్లోనే కనబడుతుంది ఇక్కడ లూప్ లైన్స్. ఆయన ఈ సెక్షన్ ప్రకారం నిర్దోషి, ఆయన ఏ తప్పు చేయలేదు, క్లీన్ చీట్ ఇచ్చిందా కాగండి. ఈడీ ఏ తప్పు చేయలేదు, క్లీన్ చీట్ ఇచ్చిందా కాగండి. మీరు ఫైన్ ఎందుకు కట్టారు? ఇవన్నీ గవర్నమెంట్ డబ్బు కదా, పబ్లిక్ మనీ కదా, ఇవన్నీ రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కుట్ర చేసిందంటారా? ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ కాకపోయినా మీ గవర్నమెంట్ వచ్చినా ఇది చెయ్యాలి. ఇది అప్పుడు తర్వాత మీరు క్యాబినెట్ అప్రూవల్లో పెట్టుకుందాం అనుకున్నారేమో, కానీ ఈ గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది? కనుక మీరు తప్పు జరిగిందా లేదనేది ఎంక్వైరీలో తేలుతుంది. మీరు నిజంగా నిజాయితీ పరులే, క్లీన్ చేసేస్తారు, అయిపోయింది కదా. దానికోసం ఎందుకు అంత ఆదుర్తి పడిపోతున్నారు? నెంబర్ 1, మీరు డబ్బులు రాంగ్ రూట్లో డబ్బు వెళ్ళింది అనేది, తప్పు జరిగింది అనేది మీకు అర్థమైపోతుంది. మీరు చెప్పారు ఆల్రెడీ, అందరి తప్పు లేదు, నాదే తప్పు, నేనే పంపించాను డబ్బు అని చెప్పడం జరిగింది. ఇమేజ్ కోసం చెప్పడం వచ్చిందని చెప్పడం జరిగిందని మీరు చెప్పారు. ఒకటి. రెండోది, ఇంకో మాట అన్నారు మొన్న. ఏమని అన్నారు ఆయన? మన 10,000 రోజుకి 10 కోట్లు నా వల్ల ఖర్చు అవుతుంది, ఇది చాలా అన్యాయంగా ఉంది, ఇది మా డబ్బు కోసం ఒక మనిషి కోసం 10 కోట్లు ఖర్చు పెట్టి ఆ డబ్బు పేద ప్రజలకు పెన్షన్ రూపంగా ఇవ్వచ్చు, పేద ప్రజలకు ఇంకో రూపంగా ఇవ్వచ్చు. ఎస్, కరెక్ట్. అయ్యా కేటీఆర్ గారు, మీకు నోటీస్ ఇచ్చింది ఏసీబీ వాళ్ళు, మిమ్మల్ని ఒక్కనే రమ్మని మాత్రమే నోటీస్ ఇచ్చారు. 10,000 మందిని వెంటేసుకొని రండి అని నోటీస్ ఇవ్వలే. ఒక్కసారి ప్రజలు కానీ మీరు కానీ అర్థం చేసుకోండి. మీ వల్ల 10 కోట్లు నష్టపోతుంది అనేది మరి కరెక్ట్గా మీకు అర్థమైనప్పుడు 10,000 మందిని తీసుకొని రావడం ఎందుకు? ధైర్యం ఉంటే మీరు ఒక్కరు వచ్చి, ఎస్ మీరెవరు నా కోసం రాకండి, డబ్బును వృధా చెయ్యొద్దు దయచేసి, మీరెవరు దాని మీద టీఆర్ఎస్ భవన్లో ఉండండి, నేను ప్రచారంకి వెళ్ళి నేను విచారణకి వెళ్ళి వచ్చేస్తాను అని మీరు ఎవ్వరూ రాకపోతే ఆ పోలీసులు కూడా ఎవరు ఉండరు కదా. అప్పుడు పిఎల్ఎన్ రెడ్డి గారు వస్తున్నారు, విచారణకి వెళ్తున్నారు, సింగల్గా వెళ్తున్నారు, వస్తున్నారు, నో ఖర్చు నో కాస్ట్. ఆయన అరవింద్ కుమార్ గారు వెళ్తున్నారు, నో ఖర్చు నో కాస్ట్. బ్యాంక్ వాళ్ళు వెళ్తున్నారు, నో కాస్ట్ నో ఖర్చు. మరి మీ ఒక్కరికే ఇంత డబ్బు ఎందుకు ఖర్చు? కేటీఆర్ గారు, మీ మీద అభిమానం ఉండొచ్చు, ప్రాణం పెట్టవచ్చు కార్యకర్తలు, మీరు ఒక శోకం ఇవ్వచ్చు కదా, నా కోసం ప్రజల సొమ్ము 10 కోట్లు నష్టపోవద్దు, మనం గవర్నమెంట్ మనం తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు నష్టపోవద్దు అని మీరు చెప్పి మీ కార్యకర్తలందరినీ ఆపేసి ఆ 10 కోట్లు మిగిస్తే బాగుండు కదా. మీరు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు నేను కూర్చుంటాం, లేకపోతే మేము సపరేట్గా మీ ఇద్దరు కూర్చున్నా కూడా 100,000 మంది కార్యకర్తలు వస్తారు. వాళ్ళు ఒక 50,000 మంది, మీరు ఒక 50,000 మంది. ఎవరికి నష్టం అండి? అంటే 10 కోట్ల బదులు 50 కోట్ల నష్టం. దాని బదులు మీ కార్యకర్తలని విచారణ ఎదుర్కొంటాను, దయచేసి ఎవరు రావద్దు, మీరు వచ్చి అక్కడ ఇబ్బంది పెట్టొద్దు, పోలీసులను ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళ వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, మనకి ఇబ్బంది కలుగుతుంది, ప్రజల డబ్బు నష్టపోతుందని ఒక్క మాట రాజకీయ నాయకుడిగా మీరు ఒక్క మాట మీరు చెప్తే, అనౌన్స్ చేస్తే 10 కోట్లు మిగులుతాయి సార్. 10 సార్లు అంటే 100 కోట్లు మిగులుతాయి. అది ప్రజలకు ఖర్చు పెట్టండి సార్. మీరు తెచ్చుకున్న తెలంగాణ, మీరు ఆలోచించిన తెలంగాణ, మీ తెలంగాణ బిడ్డలు, మీ తెలంగాణ ప్రజలు, వాళ్ళ సొమ్మే కదా పోతుందని ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ మీరు చెప్తున్నారు కేటీఆర్ గారు, డబ్బు నష్టం వస్తుంది, రేవంత్ రెడ్డి గారు నష్టపెడుతున్నారని. మీరు కదా సార్ వస్తుంటే కదా మీకు పెడుతున్నారు.